రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? అందరికీ శనార్థులు. దినాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలు చూసే అభిమానులందరికీ దండాలుల్లా. మరి ఈరోజు మన రచ్చబండ ముచ్చట్ల వార్తలలో కొన్ని ఎరైటీ ముచ్చట్లు మీకోసమే పట్టుకొచ్చింది బాసాని మమత. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గట్టెనక వార్తలు షురూ చేద్దాం. చలో మరి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లీడర్లు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షంగా. ఎందుకనంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయకపోతే ఊరుకునేదే లేదనుకుంటా కేటీఆర్ సారు అట్లనే బీఆర్ఎస్ నాయకులందరూ అడగడం మొదలుపెట్టిండ్రు. అయితే కాంగ్రెస్ వాళ్ళనే మాట మేమిచ్చి 2 నెలలు కూడా సరిగ్గా కాకవాయే, అప్పుడే అన్ని పనులు చేయాలని ఏముంది, ఆగని అదుర్రి అని అధికారంలో ఉన్నోళ్ళు అంటారు. ఇక హామీల గురించి 6 గ్యారెంటీల గురించి గట్టిగానే మీటింగులు నడుస్తున్నాయంట. ప్రతిపక్ష పోలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అధికారంలో ఉన్న లీడర్లు మరి ఆ తర్వాత తీసుకోబోయే నిర్ణయం స్టెప్ ఏందో, ఏ నిర్ణయం తీసుకుంటారో ఓ పారి చూసేద్దాం పారి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాని కారణమైన 6 గ్యారంటీల గురించి అట్లనే 420 హామీల గురించి ప్రతిపక్ష పోల్లో మీరు ఎప్పుడు తీరుస్తారు ఎప్పుడు చేస్తారో అనుకుంటా ఎడ్డుస్తుంటే ఆయంత మేము మొన్ననే వచ్చి 2 నెలలు కూడా కాకపాయే అప్పుడే మీరు ఇది ఎగిరిపడుతున్నారు ఏంది అనుకుంటా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నడిచిందటనులో అసెంబ్లీ ఎప్పుడు నడిపియాలి, బడ్జెట్ల ముచ్చట అవన్నీ మాట్లాడుకున్నారు అన్నట్టు. ఇగో ఇంకో పక్క చూడండి, అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా మార్చాలని అనుకొచ్చిర్రు. ఇక కేబినెట్ లో నిర్ణయం సుధా తీసుకున్నారటనుల్లో. ఇక ఇంకో పక్క కృష్ణా నది నీళ్ల పంచాయతీ నడుస్తూనే ఉన్నది. పాత ప్రభుత్వ పోల లాపర్వ వల్లనే మనకి ఇప్పుడు నీళ్లు రాకుండా అయ్యింది అనుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి సారు. అప్పుడు జగన్ ని పిలిపించి మన నీళ్లు ఇచ్చేందుకు పర్మిషన్ సుధా కేసీఆర్ సార్ ఇచ్చిండు అనుకొచ్చిండు. ఇక కేసీఆర్ జగన్ ప్రగతి భవన్ లో కూర్చొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముచ్చట గురించి 6 గంటలు కూర్చొని చర్చించి ఆయంత వాళ్లకు నీళ్లు పోయేటట్టే చేసిండు గాని మనకు దక్కేటట్టు చేయలే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి సార్ అనుకొస్తున్నాం ముచ్చట. నీళ్లు నిధులు నియామకాలు మనకు కావాలనే తెలంగాణను తెచ్చుకుంటే ఇంతవరకు రాకపోయాయని కొంతమంది జనాలు అంటుంటే ఇంకా కొందరేమో కేసీఆర్ సార్ పాలననే మంచిగుందని ఇంకొందరు అంటున్నారు. అసలు ముచ్చట ఏంటంటే అధికారంలో ఉన్నోళ్ళు సమాధానం చెప్తూనే ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రశ్నిస్తూనే ఉండాలన్నట్టుగా ఉంది. పోయినరి చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లలో విచిత్రమైన ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.